హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావ్ని టాక్స్. ఈరోజు మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 59 కోసం డిస్కస్ చేద్దాం. స్టార్టింగే నిన్న నైట్ జాను ఏదో అవసరం కోసం మహేష్ అండ్ శాండ్రా రూమ్ దగ్గరికి వెళ్ళి ప్యారడైజ్ దగ్గరికి వెళ్ళి రూమ్ నాక్ చేసినప్పుడు శాండ్రా అన్నారంట, మీకు ఏదైనా అవసరం అయితే రూమ్ బయట నుంచే మాట్లాడండి కానీ రూమ్ లోపలికి అయితే రావద్దు అని చెప్పారంట. అయితే జాను దానికోసం కొంచెం హర్ట్ అయినట్టున్నారు. దానికోసం డిస్కషన్ పెట్టారు ఆసియాతోని, ఇంకా అమరైన అభిమానిక వాళ్ళతోని. నెక్స్ట్ సోనియా కూడా అదే పాయింట్ చెప్పింది వాళ్ళతోని, లైక్ సేమ్ రూమ్ నాక్ చేసినప్పుడు మహేష్ అన్న బయట నుంచే మాట్లాడండి లోపలికి రావద్దు అని చెప్పారని. అండ్ నెక్స్ట్ ఆసియాకు కూడా మహేష్ అన్నారంట రూమ్లోకి వచ్చినప్పుడు ఇలా ఇలా అని చెప్పి బయటకు వెళ్ళిపోమని చెప్పారంట. అండ్ నెక్స్ట్ మన ఆసియా అండ్ జాను ఇద్దరు మహేష్ అండ్ శాండ్రా లాగా చేతులు పట్టుకొని ముద్దులు పెట్టి ఇలా మోటివేట్ చేస్తారని చెప్పి కొంచెం చిన్న మిమిక్ చేశారు. అది కొంచెం ఫన్ వేలోనే మోడ్ అయింది. అండ్ నెక్స్ట్ మన సిద్ధు అండ్ సోనియా అండ్ జాను బాను వాళ్ళు మన నటరాజ్ మాస్టర్ కోసం మాట్లాడుకుంటున్నారు. అదే నిన్న జరిగింది కదా ఒక యాక్టివిటీ, దానికోసం మాట్లాడుకుంటున్నారు. సోనియా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మాస్టర్ స్ట్రైట్ ఫార్వర్డ్ అని అనుకుంటున్నారు, కానీ బయటికి ఎలాగా అనిపిస్తుందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంది అని సోనియా ఒపీనియన్. సోనియాకే కాదు మనందరికీ అదే ఒపీనియన్. ఎందుకంటే నీతూ మాస్టర్ కూడా సోనియా పాయింట్ ఆఫ్ వ్యూలో నీతూ మాస్టర్ నటరాజ్ మాస్టర్ ఏదైనా పాయింట్ పెట్టేటప్పుడు వెంటనే నోరు మూసేసి ఇప్పుడు వద్దు అని చెప్తారు. బట్ ఆయన అగ్రెషన్ అయ్యి ఏదైనా కోపంగా ఏదైనా చేస్తున్నప్పుడు, ఒక బిహేవియర్ చేంజ్ అవి కోపంగా ఏదైనా డిస్ట్రాక్షన్ చేసినప్పుడు కానీ, లేదంటే ఒక టీంని బ్లేమ్ చేసినప్పుడు మాత్రం ఈవిడ కూడా కలిసి అలా చేయడం, లేదంటే అతన్ని ఆపకుండా అలానే వదిలేయడం అనేది కొంచెం బయటికి అంత బాగా పోర్ట్రే అవ్వలేదు అనేది ఒపీనియన్. అందరికీ అదే ఒపీనియన్, మాకు కూడా అదే ఒపీనియన్. ఇప్పుడు ఏంటంటే మనకి నటరాజ్ అండ్ మాస్టర్ డిస్కషన్స్ అంటే నటరాజ్ మాస్టర్ అండ్ నీతో డిస్కస్ చేసుకుంటున్నారు. ఏంటంటే మనం నెక్స్ట్ వచ్చే గేమ్స్లో మనం 100% ఇవ్వాలి, అలాగే మన 100% ఇచ్చేద్దామని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలో నటరాజ్ మాస్టర్ ఏమన్నారంటే, నాకంతా తెలుసు, నేను కూడా క్రియేషన్ డైరెక్షన్లోనే చేశాను అని చెప్పి ఆయన అన్నారు. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ఆయన ఓకే క్రియేషన్ డైరెక్షన్ చేశారు, అంత చేసిన మనిషి ఒక షోకి ఒక ఫార్మాట్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కూడా ఆయన ఆ ఫార్మాట్ని ఫాలో అవ్వి షో ఒక రూల్స్ని రెస్పెక్ట్ చేస్తూ ముందుకెళ్తే ఇంకొంచెం ఆయనకి బెటర్ అవుతుంది, ఆయన గేమ్ ప్లే కొంచెం బెటర్ అవుతుంది అని చెప్పి నా ఒపీనియన్. అంటే ఓడిపోయినప్పుడు లో అయిపోయి గెలిచినప్పుడు చాలా శాంతిగా బిహేవ్ చేసి అదంతా కాకుండా ఎలా అయినా టేక్ పాజిటివ్ వే అండ్ మూవ్ అహెడ్ అలా ఉంటుంటే ఇంకొంచెం ప్లస్ పాయింట్ అయ్యేది అనేది నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ అండ్ అభిమానిక గారు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే నిన్న అయిన డిస్కషన్ ఉంది కదా, ఆ డిస్కషన్లోని అభిమానిక గారు నటరాజ్ మాస్టర్కి మెచ్యూర్గా మీరు అనిపిస్తారు కానీ మీరు అంత మెచ్యూర్ కాదు అని చెప్పి ఆవిడ వేశారు. అయితే దాని గురించి అభిమానిక గారు ఇంకొంచెం క్లారిటీ ఇస్తున్నారు నటరాజ్ మాస్టర్కి. ఇస్తున్న ప్రాసెస్లో నటరాజ్ మాస్టర్ ఏమంటున్నారంటే, వీళ్ళంతా జనాల్ని పిచ్చోళ్ళు చేయడానికి వచ్చారు కానీ నేను అలా కాదు, నేను ఏం చేసినా జనాలు చూస్తున్నారు అని అంటున్నారు. ఓకే, జనాలు చూస్తున్నారు, నిజంగానే జనాలు చూస్తున్నారు. ఆయన ఏమనుకుంటున్నారంటే నేను చేస్తుందంతా బాగుంది, నేను చేస్తుందంతా బయటికి పాజిటివ్ వేలో వెళ్తుందని అతను అలా అనుకుంటున్నారు. కానీ నిజానికి నాకు తెలిసి పాజిటివ్ వేలో వెళ్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు, ఆయనకే బ్లాక్ స్లాష్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో దట్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ హీస్ వర్డ్స్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అభిమానిక గారు వాళ్ళకి సేవకురాలు అనే బ్యాచ్ ఇచ్చారు. సో ఆవిడికి ఇచ్చిన బ్యాచ్కి ఆవిడ నీట్గా, అంటే ఒక సేవకురాలు ఎలాగైతే ఉండాలో నీట్గా సారీ కూడా అదే టైప్లో కట్టుకొని ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆ హెయిర్ స్టైల్ అంతా నీట్గా సేవకురాల్లాగా దానికి సెట్ అయినట్టు చేశారు. బట్ అమర్ గారు నార్మల్గానే ఉన్నారు. అండ్ అభిమానిక స్లాంగ్ కూడా మార్చి నీట్గా చాలా బాగా చేశారు. అండ్ అమర్, అభిమానిక అండ్ సిద్ధు, సోనియా వాళ్ళు తింటూ ఉన్నారు సోఫాలోని. తింటూ ఉన్న ప్రాసెస్లోని అభిమానిక గారు అన్నారు అమర్తోని, మనం కూడా చేద్దాం రా, ఎప్పుడు వీళ్ళే చేయాలా, వీళ్ళే అంటే సిద్ధు సోనియా వాళ్ళు, ఎప్పుడు వీళ్ళే చేయాలా, మనం కూడా చేద్దాం రా అంటే సోనియా అడిగారు ఏంటి అంటే సరసాలు మీరే చేయాలా, మేము చేద్దామని చెప్పి అలా అన్నారు. వెంటనే సోనియా దానికి ఏంటంటే కొంచెం
వెంటనే అఫెండ్ అయ్యి లేదంటే నెగిటివ్ వేలో పోర్ట్రే అవుతుందేమో బయటికి అని చెప్పి వెంటనే లేదు మేము అలా ఏం కాదు అని చెప్పి తను కరెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ నీతు అండ్ నటరాజ్ మాస్టర్ డిస్కస్ చేసుకుంటున్నారు సోఫాలోని. ఏంటంటే ప్రతి ఒక్కరికి మనమే సాఫ్ట్ టార్గెట్ అయిపోతున్నాము. నిన్న సర్కిల్ ఆఫ్ లవ్లోని నువ్వు సారీ చెప్పావు, అందరికీ సారీ చెప్పావు, నువ్వు జడ్జెస్ ముందు సారీ చెప్పి నీల్ డౌన్ చేసి అందరికీ సారీ అడిగావు. బట్ స్టిల్ అంత చెప్పినా సరే ఇక్కడికి వచ్చాక మళ్ళీ యాక్టివిటీలోని మన పేరే తీసుకొచ్చి మనకే వేస్తున్నారు. అంటే మనకి వీళ్ళందరూ మనల్ని ఒక సాఫ్ట్ టార్గెట్ లాగా చూస్తున్నారు. సో ఇక మీద నుంచి నువ్వు అసలు సారీ చెప్పకు, నువ్వు ఎందుకు సారీ చెప్పాలి, ఇప్పుడు నువ్వు సారీ చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మనమే బురదేసుకుంటే ఎట్లాగా అని చెప్పి నీతు మాస్టర్ నటరాజ్ మాస్టర్కి చెప్పారు. అయితే నా ఒపీనియన్ ఏంటంటే ఆవిడ అలా చెప్పకుండా సరే నన్ను అయిపోయింది ఏదో అయిపోయింది, లైక్ ఏదైతే అయిందో అది అయింది, నెక్స్ట్ నుంచి మనం ఇలా కాకుండా పాజిటివ్ వేలో వెళ్దాము, మనం ఓడిపోయిన నెగిటివ్గా పోర్ట్రే చేయకుండా పాజిటివ్గా వెళ్దాము, షోని మనం రెస్పెక్ట్ చేద్దాము, అదే కదా జడ్జెస్ కూడా మనకి ఇచ్చారు, అదే కదా టీం కూడా మనకి చెప్తుంది అని ఈవిడ అతన్ని కొంచెం సాఫ్ట్ చేయడమో లేదంటే కూల్ చేయడం మానేసి అతన్ని ఇంకొంచెం రెచ్చగొట్టినట్టుగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. సో అదే కాకుండా అదే సేమ్ దాంట్లోకి మన సిద్ధు సోనియా కూడా ఎంటర్ అయ్యి సోనియా చెప్పారు, అదే అక్క మేము ఎందుకు వేసామంటే సేమ్ అక్కడ మాట్లాడుకున్నాం కదా సేమ్ పాయింట్స్ సోనియా కూడా చెప్పింది. మాస్టర్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అని అనుకుంటున్నారు కానీ మీ వల్ల అంటే మీరు ఎందుకో మాస్టర్తో డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే మొన్న జరిగిన వాటర్ టాస్క్ ఉంది కదా, దట్ బకెట్ టాస్క్, ఆయన ఓడిపోగానే బకెట్స్ తన్నేసి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఓడిపోయారు, నీతు మాస్టర్ ఏం చెప్పాలి వెళ్ళి నటరాజ్ మాస్టర్కి, ఓకే ఓడిపోయింది నెక్స్ట్ వి విల్ సీ అని చెప్పకుండా ఆవిడ కూడా హోస్ట్ వచ్చినప్పుడు అంటే శ్రీముఖి గారు వచ్చినప్పుడు అంత నీ వల్లే అయింది, అసలు వెళ్ళిపోదాం, అసలు వద్దు, అందుకే నేను రానన్నాను, ఇలాంటి డైలాగ్స్ అన్నీ అందరి ముందు చెప్పడం అనేది కొంచెం నెగిటివ్ అయింది. ఇప్పుడు ఏదైనా అలాంటి పర్సనల్ డిస్టర్బెన్స్ కానీ డిస్కషన్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళు పర్సనల్ స్పేస్లో వెళ్ళి మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ అందరి ముందు అది మాట్లాడడం అనేది అంటే ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అందరి ముందు గొడవ పడితే అది వాళ్ళ గొడవే కాదు అందరి గొడవ కింద అవుతుంది కదా. సో అందరికీ ఒపీనియన్ చెప్పే ఒక ఇది ఉంటుంది దాని మీద. సో సిద్ధు సోనియా కూడా సేమ్ అదే చెప్పారు, మీరు పర్సనల్గా వెళ్ళి మాట్లాడుకుని ఉంటే మాకు అది తెలిసేది కాదు, సో మేము దాని మీద ఏం చెప్పేవాళ్ళం కాదు, మీరు అందరి ముందు అలా అనేసరికి మేము కూడా దాని గురించి చెప్పాల్సి వచ్చింది అని చెప్పింది. అది నాకు నచ్చింది, నేను కూడా అగ్రీ చేస్తాను. ఏదైనా హస్బెండ్ అండ్ వైఫ్ ఏ ఇష్యూ ఉన్నా సరే వాళ్ళిద్దరూ సార్ట్ అవుట్ చేసుకోవాలి, కానీ అందరి ముందు వచ్చి చెప్పుకుంటే వాళ్ళకే కదా లాస్, వాళ్ళనే కదా లాస్ట్లో బ్లేమ్ చేస్తారు. సో అది అట్లా జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే జాను అండ్ బాను మాట్లాడుకుంటున్నారు. జానుతో చెప్తున్నాడు ఏంటంటే నీతు మాస్టర్ అసలు నువ్వు ఇప్పుడే వచ్చింది బయటికి, జాను ఇప్పుడే బయటకు వచ్చింది అని అంటున్నారు, కానీ అసలు నువ్వు బయటికి రాకుండా మామూలుగా అలా సైలెంట్గా ఉండడానికి కారణమే నీతు మాస్టర్ అండ్ అంజలి కదా. సో దానివల్ల నువ్వెలాగా అంటే నువ్వు వాళ్ళ వల్లే కదా, వాళ్ళకి నువ్వు పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకొని వాళ్ళు వెళ్ళి అలాగా కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల నీ గురించి వాళ్ళిద్దరూ అందరికీ అలా బ్యాడ్గా పోర్ట్రే చేయడం వల్లే కదా నువ్వు కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి బయటికి రాకుండా ఉన్నావు. సో ఎప్పుడెప్పుడు నువ్వు బయటకు వస్తున్నావు అని చెప్తే జాను కూడా దానికి యాక్సెప్ట్ చేసింది, అంటే అగ్రీ చేసింది. సో నేను కూడా అదే అనుకుంటున్నాను, ఎందుకంటే అంజలి అండ్ రితు గారు ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఎక్కువగా అందరి దగ్గరికి వెళ్ళి జాను ఎప్పుడూ రాదు, ఎప్పుడూ పడుకొనే ఉంటుంది, ఇలా బ్యాక్ బిచ్చింగ్ లాగా అలాంటివి చేశారు. సో అలాంటివి చేయకుండా ఉంటుంటే బాగుండేది, బట్ అది అయిపోయింది కాబట్టి ఇంక మన చేతిలో లేదు. అండ్ నెక్స్ట్ ఈ డిస్కషన్ ఇప్పుడు నటరాజ్ మాస్టర్ ఇంకా రీతు గారు సిద్ధు సోనియా ఉన్నారు కదా, ఆ డిస్కషన్లోకి మన కళ్యాణ్ అండ్ వాసంతి కూడా జాయిన్ అయ్యారు. కళ్యాణ్ ఏమంటున్నాడంటే అంటే అంత అగ్రెషన్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా వీళ్ళు. సో కళ్యాణ్ ఏమంటున్నాడంటే అగ్రెషన్ మనకే కాదు మాస్టర్, సిద్ధుకు కూడా ఉంది అగ్రెషన్, మనలాగే అగ్రెస్ అవుతాడు, ఎక్కువగా అగ్రెస్ అయినప్పుడు కూడా పిచ్చిగా ఏదో చేస్తూ ఉంటాడంట అని అనగానే, కానీ అగ్రెషన్ అవుతాడు కానీ ఇక్కడికి వచ్చి కంట్రోల్ చేసుకుంటున్నాడు, ఎందుకంటే ఇది ఒక టెలివిజన్ షో కాబట్టి జనాలు చూస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చి కొంచెం ఒక మెచ్యూర్డ్గా కొంచెం కామ్ డౌన్గా
ఒక అగ్రెషన్ వచ్చినా కంట్రోల్గా ఉంటున్నారు అని చెప్పి కళ్యాణ్ పాయింట్ పెట్టాడు. ఆ పాయింట్ని సోనియా అస్సలు ఒప్పుకోలేదు. సోనియా వెంటనే ఏమందంటే ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే సిద్ధు 3 years బ్యాకే అగ్రెషన్ని కంట్రోల్ చేసుకున్నాడు నా కోసం, ఇప్పుడైతే తనకి అగ్రెషన్ చాలా మటుకు తగ్గిపోయింది, అదైతే రాంగ్ స్టేట్మెంట్, నేను ఒప్పుకోను అని చెప్పి తను అన్నాడు. అయితే సిద్ధు కూడా దానికి అగ్రి చేశాడు. నేను కూడా ఏమంటానంటే ఇప్పుడు ఏదైనా అగ్రెషన్ ఉన్నా ఏమున్నా తను కంట్రోల్ చేసుకున్నాడు కదా, ఆ కంట్రోల్ చేసుకునేది అనేది మంచిదే. ఇప్పుడు మనం టెలివిజన్ షోలో ఒక అవేర్నెస్తోనే మనం ఉండాలి. ఎంత టెలివిజన్ షో అయినా ఇది రియాలిటీ షో, నేను రియల్గా ఉంటాను నా మనసులో చెప్తానంటే నువ్వు మనసులో చెప్పొచ్చు, కానీ అవతల వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ అవ్వకుండా నువ్వు చెప్పాలి. కానీ ఇది రియాలిటీ షో కాబట్టి నేను పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తాను, మొహం మీద వెళ్ళి మాట్లాడతాను, అదంతా మనకి అది వేరే రకమైన అగ్రెషన్లో ఉంటుంది కానీ పాజిటివ్ వేలో ఉండదు. సో అది అగ్రెషన్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి మనం పాయింట్స్ చెప్పే విధానాన్ని బట్టి. సో మంచిగా చెప్తే మంచిగా ఉంటుంది, చెడుగా చెప్తే డెఫినెట్గా బ్యాక్ స్లాష్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ శాండ్రా, అంటే వీళ్ళందరూ డిస్పోజ్ అయిపోయారు. నెక్స్ట్ శాండ్రా గారు వచ్చారు. వచ్చి రీతుతో ఇలా అంటున్నారు, అక్క మీరు అన్న మాట నాకు చాలా బాధ వేసింది అని చెప్పి. ఏ మాట అంటే అది బురద టాస్క్లోని అంటే యాక్టివిటీ అయింది కదా నిన్న, దాంట్లోని నువ్వు ఆడదానివే కదా, నీకు తెలియదా, నీకు అర్థం అవుదా అని అన్నారు కదా, నాకు అప్పుడు చాలా బాధ వేసిందంటే అప్పుడు రీతు గారు చెప్తున్నారు నాకు కొంచెం హైజీన్ ప్రాబ్లం ఉంది, నాకు కొంచెం క్లీన్లెస్గా ఉండాలి అని అలా చెప్తున్నారు. అలా చెప్తున్న దాంట్లోని ఇలాగ శాండ్రా కూడా అంటున్నారు, అయినా క్లోజ్ చేసిన రూమ్స్ కూడా మీరు వాడుతున్నారక్క, అలా వాడకూడదు కదా అని అంటే అప్పుడు వెంటనే నటరాజ్ మాస్టర్ పిచ్చినాయి లైక్ నేను ఏం చేసినా ఏది యూస్ చేసినా నేను లవ్ గురుతో మాట్లాడి నేను చేస్తాను, లవ్ గురు యాక్సెప్ట్ చేసిన తర్వాత చేస్తానని చెప్పి ఆయన అంటున్నారు. కానీ నాకైతే అంటే మేబీ మనకి చూపించకపోవచ్చు, లవ్ గురు యాక్సెప్ట్ చేశాడా లేదా అనేది మనకి తెలీదు, ఎందుకంటే మనకైతే ఎప్పుడు ఆ డిస్కషన్ అదే మనకి చూపించలేదు కాబట్టి అది మనకు తెలీదు యాక్సెప్ట్ చేశారా లేదని. సో దాని మీద మనం ఏం చెప్పలేము. సో కొంతమందికి ఉంటాయి హైజీన్ ప్రాబ్లమ్స్, ఓసిడీస్ కొన్ని ఉంటాయి. మరి అలా ఉన్నప్పుడు ఏంటంటే షోకి రాకుండా ఉంటే బాగుండేదేమో, ఎందుకంటే బిగ్ బాస్ ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ 12-13 మెంబర్స్కి ఒక 3-4 బాత్రూమ్సే ఉంటాయి. సో రిపీటెడ్గా వాడుతూ ఉంటారు, అక్కడైతే వాళ్ళే సెల్ఫ్ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం మేనేజ్మెంట్ అయినా వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు కదా. సో ఓకే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ హైజీన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, మనం దాన్ని ఏం మాట్లాడలేము, జడ్జ్ చేయలేము. సో నెక్స్ట్ ఏంటంటే జాను ఏమొచ్చి వసంతితో ఇలా మాట్లాడుతుంది అనమాట స్విమ్మింగ్ పూల్ ఏరియాలోని. ఏమంటుందంటే మీరు కళ్యాణ్ ఎందుకు యాక్సెప్ట్ చేశాడు, నిన్న జరిగింది కదా యాక్టివిటీ అని, దాంట్లో కళ్యాణ్ ఎందుకు యాక్సెప్ట్ చేశాడో మాస్టర్ ఇలా పాయింట్స్ చెప్తున్నప్పుడు సాఫ్ట్ టార్గెట్ చేశాడు, సేఫ్ గేమ్ ఆడారు మాస్టర్, కళ్యాణ్ని టార్గెట్ చేశారు అనగానే వసంతి కూడా అవును నాకు కూడా సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది, నాకు అక్కడే అనిపించింది సేఫ్ గేమ్ ఆడినట్టు అని చెప్పి అన్నారు. అక్కడ నటరాజ్ మాస్టర్ ఏంటంటే ఫస్ట్ పేరు పిలిచినప్పుడు వెంటనే ఆయన వచ్చి నేను నా మీదే వేసుకుంటాను, నేను చేస్తాను, నా మీదే నేను బురద వేసుకుంటాను, నాకు సర్కిల్ ఆఫ్ లవ్లో అన్యాయం జరిగింది ఇది అదే అని చెప్పారు. అదేంటంటే అక్కడ మరి ఆయన ఓకే చెప్పి సారీ చెప్పి అదంతా చేశారు. మరి మళ్ళీ ఈ యాక్టివిటీకి వచ్చినప్పుడు నాకు సర్కిల్ ఆఫ్ లవ్లోనే నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు మరి అక్కడ సారీ చెప్పింది నిజమా, లేదంటే ఇక్కడ మళ్ళీ వచ్చి నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం జరగలేదు అంటే నిజమా, అంటే ఏది ఒరిజినాలిటీ అనేది మరి మనం చూడాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ శ్రీముఖి వచ్చారు, టాస్క్ ఇంకా దీంతో డిస్కషన్ అయిపోయింది, ఇంకా టాస్క్లోకి ఎంటర్ అయినప్పుడు శ్రీముఖి లోపలికి వచ్చారు. మ్యాన్షన్లోకి వచ్చిన తర్వాత వాల్ ఆఫ్ లవ్ని మనకి చూపించారు, వాల్ ఆఫ్ ప్రామిసెస్ని మనకి చూపించారు. ఆ వాల్ ఆఫ్ ప్రామిస్లో ఏంటంటే మహేష్ అండ్ శాండ్రా ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి వాళ్ళిద్దరి చేతికి వైట్ మోల్డ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్ మోల్డ్స్, వాటికి గోల్డ్ పెయింట్ వేసి ఆ వాల్ ఆఫ్ ప్రామిసెస్ మీద 1, 2, 3, 4, 5 అని స్టెప్స్ వేశారు, 5 స్టెప్స్. ఫస్ట్ స్టెప్లోని లైక్ ఫస్ట్ ఫైనలిస్ట్ మహేష్ అండ్ శాండ్రా కాబట్టి వాళ్ళ హ్యాండ్ మౌల్స్ని గోల్డ్ పెయింట్తో అక్కడ పెట్టారు. సో ఫస్ట్ గోల్డెన్ కపుల్ కాబట్టి. సో నెక్స్ట్ టాస్క్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ ప్లేసెస్కి వస్తారు, 2, 3, 4, 5. సో ఆ హ్యాండ్ మౌల్స్ కూడా వైట్ టు గోల్డ్ కోటింగ్ అవుతాయి. ఆ కోటింగ్ అయ్యి ఆ పర్టికులర్ హ్యాండ్స్ని ప్లేస్ చేస్తారనమాట 1 to 5 ప్లేసెస్లోని. ఫస్ట్ ప్లేస్ ఆల్రెడీ మహేష్ అండ్ శాండ్రా తీసేసుకున్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు టాస్క్ ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక ట్విస్ట్తో వస్తారు కాబట్టి ఈసారి ఏంటంటే ప్రతి ఒక్కరికి 25 బాండ్ క్రెడిట్స్ అనేది ఇచ్చేసారు ముందే.
సో ఈ బాండ్ క్రెడిట్స్ని వాళ్ళకి వాళ్ళు కాపాడుకోవాలన్నమాట. సో ఈసారి పేరేంటంటే ఈసారి టాస్క్ పేరేంటంటే ఎర్న్ యువర్ స్పాట్. సో మీ స్పాట్ని మీరే గెలుచుకోవాలన్నమాట గేమ్ ఆడి. సో ఈ గేమ్లో 3 స్టేజెస్ అంటే 3 టాస్క్స్ ఉంటాయి. ఫస్ట్ టాస్క్ ఏమొచ్చి ఎండ్యూరెన్స్కి సంబంధించిన టాస్క్, అంటే ఎంతసేపు మనం ఉండగలం, ఎంతసేపు మనం భరించగలం, ఎండ్యూరెన్స్కి సంబంధించిన టాస్క్. నెక్స్ట్ ఏమొచ్చి మెంటల్ ఎబిలిటీ అంటే సమ్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ యూస్ చేసి సమ్ పజిల్స్ అలాంటివి ఏమైనా సాల్వ్ చేసిన టాస్క్ ఉండొచ్చేమో. అండ్ నెక్స్ట్ స్ట్రెంగ్త్ అని తెలుసు కదా, మన ఫిజికల్ స్ట్రెంగ్త్ యూస్ చేసి ఏదైనా చేయగలిగే టాస్క్. సో 3 టైప్స్ ఆఫ్ టాస్క్స్ ఇచ్చాడు ఎర్న్ యువర్ స్పాట్ అనే దాంట్లో. సో ఫస్ట్ది ఏంటంటే మనకి హాల్లోనే మధ్యలో ఒక బజర్ పెట్టారు. ఆ బజర్ చుట్టూ లైన్ కట్టారు. సో ఆ లైన్ క్రాస్ చేసి ముందుకు రాకూడదు అంటిల్ అన్లెస్ బజర్ క్లిక్స్. సో ఒక్కసారి బజర్ నొక్కగానే ఎవరైతే ఫస్ట్ హౌస్ మేట్ వచ్చి ఆ బజర్ని హిట్ చేస్తారో వాళ్ళ ఒపోనెంట్ని ఎంచుకొని వాళ్ళతోని టాస్క్ ఆడవచ్చు. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఎండ్యూరెన్స్ టాస్క్. సో డిస్ప్లేలోనే ఎండ్యూరెన్స్ అని వచ్చింది. ఈ ఎండ్యూరెన్స్ ఆడాలి అనుకున్న వాళ్ళు బజర్ని క్లిక్ చేయొచ్చు. సో ఆ బజర్ క్లిక్ చేసే ప్రాసెస్లో నటరాజ్ మాస్టర్, జాను బాను అండ్ ఆసియా అండ్ నూకరాజ్ కూడా ఉన్నారు. సో మహేష్ అండ్ శాండ్రా వీళ్ళిద్దరిని ఏంటంటే మానిటర్స్ కింద పెట్టారు. సో ఎవరు బజర్ మోగకన్నా ముందు ఎవరు ఆ లైన్ క్రాస్ చేసి లోపలికి రాకూడదు, బయటే ఉండాలి అని చెప్పి. అయితే ఇక్కడ ఏంటంటే చిన్న డిస్కషన్ జరిగింది జాను అండ్ శాండ్రా మధ్యలో. ఏంటంటే శాండ్రా ఏమొచ్చి బాను నీ చెప్పు తాకుతుంది అని, జాను ఏమొచ్చి లేదు నా చెప్పు ఏం తాకట్లేదని. సో దానికి బాను ఏమొచ్చి లేదు నాన్న మన కోసమే కదా చెప్పారు, కొంచెం దూరంగా ఉందామని చెప్పి ఆ అవుతున్న డిస్కషన్ మధ్యలో వెంటనే బజర్ అనేది మోగింది. వెంటనే అందరూ వెళ్ళి బజర్ మీద క్లిక్ చేశారు. సో మహేష్ ముందే ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నాడు. ఏంటంటే సో బజర్ క్లిక్ చేసిన వెంటనే ఎవరు చేతులు రిమూవ్ చేయకుండా అలానే ఉంచమని. సో అలానే ఉంచితే ఫస్ట్ చెయ్యి ఎవరైతే లాస్ట్లో ఉంటుందో వాళ్ళే కదా ఫస్ట్ క్లిక్ చేసినట్టు. సో ఆ చెయ్యి ఎవరిదంటే ఆసియా ఫస్ట్ క్లిక్ చేసింది. కానీ బాను ఏమంటాడంటే లేదు నేను ఫస్ట్ క్లిక్ చేశానని అన్నాడు. సో కానీ నా ఒపీనియన్లో ఆసియా ఫస్ట్ క్లిక్ చేసింది, ఎందుకంటే ఫస్ట్ క్లిక్ చేసిన వాళ్ళ చెయ్యే కదా కింద ఉంటుంది. సో ఆ బజర్ ఫుల్గా కవర్ చేసిన చెయ్యి అయితే ఆసియాది. సో ఐ థింక్ ఆసియా ఓన్లీ క్లిక్ ఫస్ట్. సో ఆసియా క్లిక్ చేసుకున్నాక వీళ్ళని డిస్కషన్ రూమ్లో పంపారు మీ ఒపోనెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి. వాళ్ళు డిస్కషన్ చేశారు జాను బానునా లేదంటే జాను బానునా లేదంటే సిద్ధు సోనియానా లేదంటే అమరేన్ అభిమానికనా ఎవరిని సెలెక్ట్ చేసుకుందామని వాళ్ళు ఒక స్ట్రాటజీ అనుకొని వాళ్ళు బయటకు వచ్చారు. అండ్ శ్రీముఖి అడిగింది ఎవరిని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారంటే వాళ్ళు జాను బాను పేరు చెప్పారు. జాను బానునే ఎందుకు అంటే వాళ్ళు కొంచెం వెయిట్ పరంగా కూడా కొంచెం ఎక్కువ కాబట్టి వాళ్ళు అంతగా ఎండ్యూరెన్స్ చేయలేరేమో, సో మాకు అది అడ్వాంటేజ్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ శ్రీముఖి చెప్పారు ఇది వాటర్ టాస్క్, సో గెట్ రెడీ విత్ యువర్ క్లోతింగ్స్ అని చెప్పారు. సో నాకేమనిపించిందంటే జాను బానుని కాకుండా లైక్ సిద్ధు సోనియాని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఉండుంటే ఇంకొంచెం స్ట్రాటజికల్గా బాగుంటుందేమో అని నాకు అనిపించింది. బట్ స్టిల్ దే సెలెక్టెడ్ బాను అండ్ జాను. అండ్ టాస్క్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఏరియాలో జరిగింది. ఆ టాస్క్లో ఏంటంటే 2 పూల్స్ పెట్టారు, స్మాల్ పూల్స్. ఆ 2 పూల్స్లోని ఫ్రేమ్స్ లాగా పెట్టారు. ఫ్రేమ్స్కి బోత్ సైడ్స్ అంటే 2 వైపులా 2 బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ని ప్రెస్ చేసి ఉంచడానికి ఒక రాడ్, ఆ రాడ్ మధ్యలోని ఒక చిన్న హార్ట్ ఉంటుంది అనమాట, కార్డ్బోర్డ్ హార్ట్ లాంటిది. సో ఆ హార్ట్ని బ్యాలెన్స్ చేస్తూ ఆ పోల్ తోటి ఆ రాడ్ తోని ఆ 2 ఫ్రేమ్స్కి 2 వైపులా బటన్స్ ఉన్నాయి కదా, ఆ బటన్స్ని పట్టుకొని అంటే ప్రెస్ చేసి ఉంచాలి. సో పైన లైట్ ఉంటుంది, సో లైట్ ఆగకూడదు, ఈ హార్ట్ కూడా కింద పడకూడదు. సో ఇదంతా ఆ పూల్లో వాటర్ చాలా చల్లగా ఐస్ వాటర్ అనమాట. ఆ ఐస్ వాటర్లో మోకాలేసి కూర్చొని దాన్ని చేతులతో పట్టుకొని బ్యాలెన్స్ చేయాలి. సో లైట్ ఆఫ్ అయినా హార్ట్ కింద పడిపోయినా వాళ్ళు ఫస్ట్ లూజర్ అండ్ రిమైనింగ్ వాళ్ళు ఆబ్వియస్లీ విన్నర్. సో ఏంటంటే ఇప్పుడు మనకి మహేష్ అండ్ శాండ్రాకి ఇంకో ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. ప్రతి 2 మినిట్స్కి ఎవరో ఒకరు దాంట్లో, సో ఐదర్ నూకరాజ్ ఆర్ ఆసియా ఆర్ బాను అండ్ జాను దాంట్లోని ఒక ఐస్ క్యూబ్ని వేయాలి ప్రతి 2 మినిట్స్కి.
సో మహేష్ అండ్ శాండ్రా కంటిన్యూస్గా 6 times జాను అండ్ బాను దాంట్లోని ఐస్ క్యూబ్ వేశారు, అండ్ నూకరాజ్ అండ్ ఆసియా దాంట్లో ఒక్కసారి వేశారు. అండ్ ఆఫ్టర్ సమ్ 17 or 18 minutes నూకరాజ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా హ్యాండ్ షిఫ్ట్ చేస్తూ ఆ రాడ్ని పట్టుకోవడం వల్ల మిస్బ్యాలెన్స్ అయ్యి లైట్ అనేది ఆఫ్ అయిపోయింది నూకరాజ్ది. సో ఆబ్వియస్గా లైట్ ఆఫ్ అవ్వడం వల్ల వాళ్ళు ఓడిపోయారు అండ్ జాను అండ్ బాను విన్ అయ్యారు. ఈ గ్యాప్లోని ఈ టాస్క్ అవుతున్న ఈ ప్రాసెస్లోని శ్రీముఖి గారు అడిగారు, ఫస్ట్ ప్రతి కపుల్ని అడిగారు. సిద్ధు సోనియా ఏమొచ్చి సిద్ధు నూకరాజ్ అండ్ ఆసియా గెలుస్తారని చెప్పి అన్నారు. సోనియా లేదు జాను బాను గెలుస్తారని అన్నారు. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వాసంతిని అడిగారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారని. కళ్యాణ్ అండ్ వాసంతి జాను బాను గెలుస్తారని చెప్పారు. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నటరాజ్ అండ్ నీతు మాస్టర్ని అడిగారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారని. వాళ్ళు నూకరాజ్ అండ్ ఆసియా పేరు చెప్పారు. ఆబ్వియస్లీ మనకు తెలిసిందే వాళ్ళకి జాను బాను అంటే పడదు కాబట్టి నూకరాజ్ అండ్ ఆసియా పేరే చెప్తారు. అండ్ నెక్స్ట్ అమర్ అండ్ అభిమానిక కూడా సేమ్ జాను బాను గెలుస్తారని చెప్పారు. సో మెజారిటీ ఓట్స్ జాను బాను గెలుస్తారని వచ్చింది. ఎందుకంటే నూకరాజ్ చేయి షిఫ్ట్ చేయడం వల్ల దేర్ ఆర్ ప్రాబబిలిటీస్ దట్ లైట్ అనేది కొంచెం ఆఫ్ అవుతుంది అనే ప్రాబబిలిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నూకరాజ్ ప్లేలో. సో అనుకున్నట్టే జాను అండ్ బాను గెలిచారు అండ్ నూకరాజ్ అండ్ ఆసియా జస్ట్ ఆ ఇన్బ్యాలెన్స్ వల్ల ఓడిపోయారు. సో బాను జాను గెలిచినప్పుడు వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు నాకే అనిపించింది అసలు ఆ కాళ్ళు అవి ఫుల్ ఉనిక్కుతున్న జాను బాను వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఆడాడు. ప్లస్ జాను అయితే అసలు చలికి తట్టుకోలేదంట. బట్ స్టిల్ షీ గేవ్ హర్ బెస్ట్ అండ్ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది, చాలా నచ్చింది నాకు కూడా. అండ్ ఆసియా అండ్ నూకరాజ్ ఏంటంటే చాలా బాధపడ్డారు. వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి డిస్కషన్ చేస్తున్నప్పుడు నా వల్లే ఓడిపోయానని చెప్పి కొంచెం నూకరాజ్ కొంచెం చాలా ఫీల్ అవుతున్నాడు. సో ఆసియా అన్నది పోన్లే ఇంకో టాస్క్ ఉంది కదా, శ్రీముఖి చెప్పింది అక్కడ ఈ టాస్కే కాదు ఇంకో టాస్క్ కూడా ఉంది, అందులో గెలిస్తే డైరెక్ట్గా ఫైనల్లోకి వెళ్ళొచ్చు అని. సో ఇంకో టాస్క్ ఉంది కదా అని మోటివేట్ చేస్తుంది. ఏం లేదులే మనం చూసుకుందాం, ఇంకో టాస్క్ ఉంది కదా అది ఖచ్చితంగా గెలుద్దాం అని చెప్పి ఆసియా మనకి నూకరాజ్కి మోటివేట్ చేసింది. అండ్ నూకరాజ్ కూడా చాలా డిప్రెస్ అయ్యి నూకరాజ్ అనుకున్నాడంట సెకండ్ మనమే పోవాలనిపించింది నాకు ఫైనల్కి, కానీ అది మిస్ అయింది, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి సారీ కూడా చెప్పాడు. కాలు కూడా పట్టుకున్నాడు ఆసియా కాలు కూడా, అది కొంచెం బాధ వేసింది. బట్ నూకరాజ్ మారుతున్నాడని నాకు అనిపించింది ఫస్ట్ నుంచి ఇప్పటికి పోల్చుకుంటే. అండ్ ఆ తర్వాత ఇంకా ఎవరి కపుల్స్ది వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నారు. మన నీతు మాస్టర్ వెళ్ళి మహేష్తోని డిస్కషన్స్, మాస్టర్ స్ట్రెంగ్త్ వస్తే ఎవరిదైనా ఆడేస్తారు అబ్బాయి. ఇప్పుడు లాస్ట్ టైం అంటే త్రీ టాస్క్స్ బ్యాక్ టు బ్యాక్ రావడం వల్ల మాకు అది ఆ రోప్ పట్టి లాగాలి కదా, హక్ చేసుకోవాలి కదా మధ్యలోకి వచ్చి. సో ఆ టాస్క్ బ్యాక్ టు బ్యాక్ 3 టాస్క్స్ ఆడడం వల్ల కొంచెం మాస్టర్ డౌన్ అయ్యాడు, కానీ ఇప్పుడు ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇప్పుడు ఆడేస్తాడు. సో గోల్డెన్ కపుల్కి ఇంకో ఆప్షన్ ఏంటంటే వేరే హౌస్ మేట్స్ ఎవరు ఇంట్లో దగ్గరలో లేకపోతే బజర్ మోగ్గానే ఇతను వెళ్ళి ప్రెస్ చేసే ఆప్షన్ ఉందన్నమాట. సో ప్రెస్ చేసిన తర్వాత ఇతను ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఆ గేమ్కి పంపించవచ్చు. సో అందుకని నీతు మాస్టర్ వచ్చి ఒకవేళ స్ట్రెంగ్త్ వస్తే అంటే మాకు ఫేవర్ చేయి అన్నట్టుగా చెప్పారు. అయితే మైండ్ గేమ్ అయితే మేము ఇవ్వగలం, కానీ ఒక 95% వరకు ఇవ్వగలమని తన ఒపీనియన్ తను చెప్పారు. మహేష్ కూడా ఓకే అండి మేము చూద్దామని చెప్పారు. నెక్స్ట్ కానీ మహేష్కి ఏంటంటే మెయిన్ టార్గెట్ బాండ్ క్రెడిట్స్, ఎవరైతే ఇతను పైన ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి, అంటే ఆబ్వియస్గా ఎండ్ ఆఫ్ ద డే బాండ్ క్రెడిట్సే మనకి ఫైనల్కి తీసుకెళ్తాయి. సో అతని టార్గెట్ కూడా బాండ్ క్రెడిట్సే. సో నా ఒపీనియన్లో అతని టార్గెట్ అతనుకుంటే, అంటే ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అక్కడ. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వాసంతి వచ్చి మనం ఏ గేమ్ ఇచ్చినా మనం ఆడదాం రా, ఏ గేమ్ అయినా సరే, మెంటల్ గేమ్ అయినా సరే, ఫిజికల్ గేమ్ అయినా, ఏ గేమ్ అయినా వీఆర్ రెడీ టు ప్లే. ఒపోనెంట్ ఎవరైనా ఏ గేమ్ అయినా ఏదైనా వీ విల్ గివ్ అవర్ 100% అని వాళ్ళకి వాళ్ళు మోటివేట్ చేసుకున్నారు. నటరాజ్ మాస్టర్తో వచ్చి మాట్లాడుతున్నారు. నటరాజ్ మాస్టర్ ఫిజికల్ అయితే ఇలాగ అని చెప్పి వాళ్ళు స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారు. వాసంతి వచ్చి నీ గేమ్ నువ్వు ఆడుకో మళ్ళీ నిన్నే తిడతానని చెప్పి అన్నది. దానికి ఏమొచ్చి కళ్యాణ్ ఇది నా గేమే అని చెప్పి అన్నాడు. సో అలా ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ రేపటిది ఏం జరుగుతుంది అనేది మనం రేపటి వరకు వెయిట్ చేసి చూద్దాం. మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కమెంట్స్ రూపంలో తెలపడం మాకు మర్చిపోకండి.
ఓకే, సైన్ ఆఫ్.